ఏడవదిగా ప్రతి దినము క్రైస్తవుడు చేయవలసింది ఏమిటి అని అంటే ఒక్కసారి మనం చదువుదామా పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచ్చిన భాగమును చదువుతారు. చాలా జాగ్రత్తగా ఈ మాటని వినండి. దినము మనం ఏం చేయాలి, ప్రతిదినం మనం ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచ్చిన ఏమనుంది? ఇవియునుగాక అంటే ఏంటి? ప్రతిదినము ప్రార్థన, ప్రతిదినము వాక్యము, ప్రతిదినము సహవాసము, ప్రతిదినం ఏంటంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యముని ధ్యానం చేయడము, ప్రతిదినం ఏంటంటే ఎదురు చూడటము, కనిపెట్టి ఉండడం, ప్రతిరోజు సువార్త ప్రకటించడము. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. దినదినము క్రైస్తవుడికి కలిగి ఉండవలసింది, చేయవలసింది ఏంటి? దినదినము సంఘమును గూర్చి నాకు భారము కలుగుచున్నది. నాతో కలిసి అందరి మాట చెప్పండి. ఇవియునుగాక. గట్టిగా చెప్తాం. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఏంటి? దినదినము ఏం కలుగుతుందంట? భారం కలుగుతుంది. సంఘమును గూర్చిన భారము కలుగుతుంది, సంఘమును గూర్చిన చింత కలుగుతుంది. అయ్యో ఏంటి సంఘాలు, ఏంటి నా సంఘము, ఏమిటి దేవుడు నాకు ఇచ్చిన గృహము, ఏమిటి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అని చింత కలుగుతూ ప్రతి దినము ఏం కలుగుతుందంట? భారం. ఏంటి? భారం. ఈరోజు చాలా మందికి లేనిది ఏంటో తెలుసా? సంఘం అంటే ప్రేమ ఉంటుంది చాలా మందికి, సంఘం అంటే విశ్వాసం ఉంటుంది చాలా మందికి. కానీ సంఘం అంటే ఏముండదో తెలుసా? చింత ఉండదు, భారం ఉండదు. నా సంఘం ఎందుకు ఇలాగైపోతుంది, నా సంఘం ఎందుకు ఇలా ఉండిపోతుంది, నా సంఘం ఎందుకు అభివృద్ధి పొందట్లేదు, నా సంఘం ఎందుకు అద్భుతాలు చూడలేకపోతుంది, నా సంఘం ఎందుకు ఆత్మీయ ఉజ్జీవములో రగలలేకపోతుంది అని దినము ఏం కలుగుతుందంట? భారం. ఆ భారం మీకుంది. ఇక్కడ కూర్చున్నా మీకు నా ఇల్లు ఏమైపోతుందో అని చింతిస్తూ ఉన్నావు, నా పిల్లలు ఏమైపోతున్నారని చింతిస్తూ ఉన్నావు, నా కూతురు ఏమైపోద్దో అని చింతిస్తూ ఉన్నావు, నా కొడుకు ఏమైపోద్దో అని చింతిస్తూ ఉన్నావు, నా అప్పులు ఏమైపోతాయని చింతిస్తూ ఉన్నావు, నాకు ఇల్లు ఉంటుందో ఉండదని చింతిస్తూ ఉన్నావు, నా బ్రతుకు ఇలాగ అప్పుల్లో ఉండిపోద్దామని చింతిస్తూ ఉన్నావు. కానీ ఏ రోజైనా సంఘము పైన భారముతో, సంఘ సహవాసము పైన భారముతో, చింతతో, వేదనతో, ప్రసవ వేదనతో సంఘములను గురించి ప్రతి దినము భారము కలిగి ప్రార్థన చేసే వాళ్ళు పైకెత్తండి. మిగిలిన లేదు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకు ఆత్మీయుడా, నీ ఇల్లు క్షేమముకుంటే నీకు క్షేమము కాదు, నీ పిల్లలు క్షేమముకుంటే నీకు క్షేమము కాదు. అపోస్తుల కార్యములు అపోస్తులైన పౌలు గారు అంటున్నారు కదా, నీ సంఘ క్షేమమే నీ క్షేమాభివృద్ధి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీవు కనుక్కున్న కుటుంబం గురించి నువ్వు భారము కలిగి ఉన్నా, నీవు నడిపించుకుంటున్నా నీ కుటుంబం గురించి భారము కలిగి ఉన్నా, ఈ సంఘములోనికి నిన్ను నడిపించి, ఈ మందిరములోనికి నిన్ను నడిపించి, ఈ సంఘము ద్వారా దేవుడు నీకు ఆత్మీయ పునాదులు వేసి నిన్ను వర్ధిల్లింపచేసి ఆత్మీయంగా ఎదిగింపచేసి ప్రార్థన రాని నిన్ను ప్రార్థనా పరుడుగా, వాక్యము చెప్పలేని నిన్ను వాక్యము చెప్పుదానిగా, ముందు ఉండడానికి భయపడిన నిన్ను ముందు ఉంచినట్లుగా, కనీసం ఏంటంటే పాటలు పాడడానికి భయపడి ఇంకా నా బ్రతుకు ఇలా వెనకాలే అని అనుకున్న నిన్ను దేవుడు నిన్ను నిలబెట్టిన ఈ సంఘ భారము, ఈ సంఘ క్షేమము గురించిన భారము నీలో ఉన్నదా?
ప్రతిరోజు పౌలు గారు అంటున్నారు కదా, ఇవన్నీ కాదు. ఏవన్నీ కాదు? ఇప్పుడు పౌలు గారి కంట అస్సలైన భారం ఏంటో తెలుసా? ఇంట ముందు అంటున్నాడు. ఏంటి ఆయనకి కలిగిన భారాలు ఏంటి? ముందున్న భారాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం, వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడితిని, మన అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగలు సముద్రములు గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనులైన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుని వలన ఆపదలోను ఉంటిని, ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగమరత్వంతోను ఉంటిని, ఇంకాను చెప్పవలసినవి అనేకమైన ఉన్నాయి. ఇవన్నీ ఎవరి బాధలు? హలో 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 ఇవన్నీ ఎవరి బాధలు? పౌలు గారు తన శారీరకంగా అనుభవిస్తున్న బాధలు. 1 తక్కువ 40 దెబ్బలు నేను 5 మారులు తింటిని, 3 మారు బెత్తములతో కట్టబడి తిని, రాళ్లతో కట్టబడి తిని, నా స్వజనుల చేత వంచన చేయబడి మోసపోతుని. కానీ ఇవన్నీ కాదు నాకు చింత కలుగుతుంది. అమ్మ, అవన్నీ కలిగాయి చింత? చెప్పండి. ఈరోజు మన జీవితంలో కలిగే చింత, నన్ను నాలుగులాగన్నారు, ఇలాగన్నారు, నాకు అందరూ దూరం అయిపోయారు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నా కుటుంబం విడిచిపెట్టేశారు, నా భర్త నాకు దూరం అయిపోయాడు, నా భార్య నాకు దూరం అయిపోయింది, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా చేయి దాటిపోయారు. ఎప్పుడు చూసినా ఏంటంటే అప్పుల కోసము, ఇహలోకమైన స్థితుల కోసము మనము చింతిస్తున్నాం. కానీ పౌలు గారు అంటున్నారు, ఇవి కాదు నాకు అస్సలైన చింత. నా అస్సలైన చింత ఏంటో తెలుసా? ప్రతి దినము నా భారం ఏంటో తెలుసా? మళ్ళీ నేను దెబ్బలు తింటానా? మళ్ళీ నేను వెలివేయబడతానా? మళ్ళీ నా స్వజనులు నన్ను కాపద కలిగిస్తారా? మళ్ళీ బెత్తములతో కట్టబడతానా? ఇది కాదు నా భారము, నా చింత. ప్రతి దినము నా భారం ఏంటో తెలుసు. ఇప్పుడు చదువుతున్నారు చూడండి 28వ వచనములో, ఇవియుగాక సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము ముందు భారాలు కాదండి, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. పౌలు గారికి దినదినము కలిగే భారము నా బతుకు ఎలాగైపోయింది, నా జీవితం ఎలాగైపోయింది, ఆ భారం కాదు. పౌలు గారికి దినదినము కలుగుతున్న భారం ఏంటో తెలుసా? నా సంఘాలు ఏమైతే, నేను నిలబెట్టుకున్న సంఘాలు ఏమైతే, నేను నిలబడిన సంఘం ఏమైతుంది, దేవుడు నన్ను నాటిన ఫలం ఏమైతుంది అని చెప్పి పౌలు గారంట సంఘముల కోసం చింతిస్తున్నాడు. పేతురు ద్వారా యెరూషలేములో నిలబెట్టబడిన సంఘము, ఇంకా అపోస్తలుల ద్వారా అనేక ప్రాంతములో నిలబెట్టిన సంఘముల గురించి చింతిస్తున్నాడంట. ఈరోజు భారము నీకుందా? ఈరోజు ఈ పొలములో దేవుడు నిన్ను నాటాడు ప్రియులారా. ఈరోజు ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా యొక్క వాక్యమును వింటున్న ఆత్మీయుడా, నువ్వు ఏ సంఘములకు చెందిన వాడవైనా, నువ్వు ఏ డినామినేషన్కి చెందిన దానవైనా, నువ్వు ఏ సహవాసానికి చెందిన వాడవు దానవైనా, ఈరోజు ఒకే ఒక్క మాట నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంఘమును గుర్చిన భారము ప్రతిరోజు నీకు ఉండాలి. నీ సంఘము అభివృద్ధి కొరకు ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. నీ సంఘములో చెలరేగుతున్న ప్రతి ప్రతికూలతలు లయమై ప్రతి దినము సంఘము ఆదిమ సంఘము వలె ఆశీర్వదింపబడాలన్న భారము, చింత ప్రతిరోజు ఆత్మీయుడికి ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని తీసుకొచ్చి నాటిన పొలము ఇది. దీనికి మహిమ కలుగును గాక. ఒక పొలాన్ని ఒక రైతు ఎలాగైతే భారముగా చూసుకుంటాడో, ఎలాగైతే భారముగా కనిపెట్టుకుంటాడో, అలాగే సంఘముగా ఉన్న మనమందరము, విశ్వాసులుగా ఉన్న మనమందరము, మన ప్రతి దినచర్య ఏమవ్వాలి తెలుసా? సంఘమును గురించి చింత ఉండాలి. అయ్యో, నా సంఘం అభివృద్ధి పడట్లేదే, అయ్యో నా సంఘం ఇన్ని సంవత్సరాలు ఇంకా నీ జీవం గుండిపోతుంది, అయ్యో నా సంఘం ఆత్మలో వెనకడుగు వెలుస్తుంది, అయ్యో నా సంఘములో లోకం వచ్చి ఏలుబడి చేస్తుంది, నా సంఘములో అపవిత్రతలు ఏలుబడి చేస్తున్నాయి అని ప్రతి దినము భారము కలిగి ఏం చేయాలి? ప్రార్థన. నీ కుటుంబము కొరకు ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు. ఎప్పుడైతే దేవుని ఇల్లు కోసం నువ్వు ప్రార్థిస్తావో ఆటోమేటిక్గా ఆయన నీకున్నవన్నీ ఆశీర్వదిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్తా. ఈరోజు భారం నీలో ఉందా? ఒక మాట మనం చదువుదాం.
అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. ఈరోజు సంఘంగా మనకు ఉండాల్సిన చింత, సంఘంగా ప్రతిరోజు మనకు ఉండాల్సిన భారం, ఈరోజు ఫీబే ఉమెన్స్ ఫెలోషిప్ సంఘ పెద్దలు, యవ్వనులు మనందరికి ఉండవలసిన భారం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచన భాగంలో ఏమని రాయబడి ఉంది? సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు, అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారు గాను, కొందరిని ఉపాకారములు చేయవారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించెను. 31 కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఏంటి? కృపావరములలో అన్నిటినీ శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించడం అంటే ఏంటి? ఈరోజు సంఘం పనికి ఉండాల్సిన భారం ఏంటో తెలుసా? ఈరోజు గుర్తుపెట్టుకుని ఒకసారి అందులో చూడండి. సంఘాన్ని దేవుడు దేనితో పోల్చాడంటే మన దేహంతో పోల్చాడు. ఇది ఆయన సంఘం, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. ఈ తల ఎవరు? ఈ శిరస్సు ఎవరు? క్రీస్తు. ఈ కింద ఉన్నవన్నీ ఎవరు? సంఘం. ఇప్పుడు ఈ యొక్క శరీరములో ఎన్నో అవయవాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇప్పుడు ఈ అవయవములో ఒక్క అవయవము బలహీనమైన అన్ని అవయవాలు ఏమైతాయి? బలహీనపరచబడతాయి. అవునా కదా? ఇప్పుడు కిడ్నీ పోయింది, మొత్తం శరీరం అంతా ఏమైపోద్ది? డిస్టర్బ్ అయిపోద్ది. ఇప్పుడు హార్ట్ పోయింది, మొత్తం శరీరం అంతా ఏమైపోద్ది? డిస్టర్బ్ అయిపోద్ది. ఒక్క అవయవం ఆరోగ్యంగా ఉన్నా మొత్తం అవయవాలన్నీ ఏమైతాయి? ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే సంఘములోనంట దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని వరాలు ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న నీకు భాషను మాట్లాడే వరం ఇచ్చి ఉంటాడు. ఇక్కడ కూర్చున్న నీకు దర్శనములు చూసే వరం ఇచ్చి ఉంటాడు. ఇక్కడ కూర్చున్న నీకు ప్రవచనాలను చూసే వరం ఇచ్చి ఉంటాడు. ఇక్కడ కూర్చున్న నీకు ప్రభుత్వము చేసే వరం ఇచ్చి ఉంటాడు. ఇక్కడ కూర్చున్న నీకు నాయకత్వం చేసే వరం ఇచ్చి ఉంటాడు. ఇక్కడ కూర్చున్న నీకు ఎదుటి వారిని బలపరిచే ఏంటంటే వరం ఇచ్చి ఉంటాడు. ఆ వరములన్నీ నువ్వేం చేయాలంటే భారము కలిగి ప్రతిరోజు సంఘ క్షేమము కొరకు ఉపయోగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీలో ఉన్న వరము, నీలో ఉన్న తలంతు నీవు స్థానికంగా అంటుకట్టబడి ఎదగబడుతున్న నీ సంఘంలో నీ ఉపయోగించుకోలేకపోతే దేవుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? తీసి వేరేవాడికి ఇచ్చేస్తాడంతే. ఈరోజు దేవుడు ఇక్కడ ఉన్న నీకు కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరాల్లో భారము కలిగి నీవు ఉంటున్నావా? ఎస్. ఈ వరము, ఈ గిఫ్ట్ నా సంఘం కొరకు ఉపయోగపడాలా, నా సంఘ క్షేమం కొరకు ఉపయోగపడాలా, నా సంఘంలో చింతిస్తున్న వారికి, బాధపడుతున్న వారికి ఈ వరాలు ఉపయోగపడాలి అని చెప్పి ఈరోజు ప్రార్థన వరము కలిగి ఉన్న నీవు ఎంతమంది బలహీనులైన వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు? ఈరోజు దర్శనాలు చూడగలిగిన నీవు ఎంతమందికి ప్రార్థన చేసి దర్శనములు చెప్తున్నావు? ఈరోజు ఏంటంటే ప్రవచనం చెప్పగలిగిన నీవు ఎంతమందికి ప్రార్థించే ప్రవచనాలని చెప్పగలుగుతున్నావు? ఈరోజు నాకెందుకులే, దేవుడు నాకు ఇచ్చారులే. లేదండి, దేవుడు మనకిచ్చిన వరాలను మనం ఏం చేయాలి? ఆపేక్షించాలి, ప్రాక్టీస్ చేయాలి. అది మనకు ఉండవలసిన భారం ఏంటి? సంఘం పైన మనకు దినదినము ఉండవలసిన మొదటి భారం ఏంటి? దేవుడు మనకిచ్చిన తలంతులను మనం ఏం చేయాలి? దినదినము ఉపయోగించాలి. రెండవదిగా ఏమిటి? అదే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 36వ వచ్చిన భాగమును చదువుతారు చూడండి ఒక్కసారి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 36వ వచ్చిన భాగమును చదువుదాం. ఏమనుంది? కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములో ప్రభువు వాక్యము ప్రచుర పరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఏంటంటే కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములో ప్రభు వాక్యం ప్రచుర పరిచితినో పరిచితమో. ఏకవచనమో బహువచనమా? సంఘం గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడ. వాక్యము ప్రచుర పరిచితమో
ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. ఇప్పుడు 40 పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. ఈరోజు వినండి, ఈరోజు గృహ దర్శనాలు అనేది ఎవరు చేయాలి? మీరేమంటారు? ఎవరు చేయాలి గృహ దర్శనాలు అంటే? చెప్పండి, ఎవరు చేయాలి గృహ దర్శనాలు? చెప్పట్లేదు మీరు. పాస్టర్ గారు మా ఇంటికి రావట్లేదు, పాస్టర్ గారు మా ఇల్లుని 2026 ఇంకా దర్శించలేదు. ఇప్పుడు ఎవరు గృహ దర్శనాలు చేయాలి చెప్పండి? సేవకుడు గృహ దర్శనం చేయాలి. బర్నబా సేవకుడా? హలో, ఈ యొక్క అధ్యాయం జరిగేటప్పటికి బర్నబా సేవకుడా కాదు, ఒక శిష్యుడు, ఏర్పరచబడినవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు. ఇప్పుడు బర్నబా పౌలు ఏమనుకున్నారంట? మనం అనేక ప్రాంతాలు వెళ్ళి తిరిగి వస్తున్నామే, అనేక ప్రాంతాలు సువార్త చెప్పొచ్చామే, అనేక ఇల్లులు మనం తిరిగి వచ్చామే, ఒకసారి మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి వద్దాం. ఏంటది? భారం. సంఘం అంటే భారం, విశ్వాసులంటే భారం, తర్వాత ఏంటంటే దేవుని మందిరం అంటే భారం. ఈరోజు ఇక్కడ కూర్చొని నేను ఒక మాట అడుగుతున్నాను ప్రియులారా, సంఘస్థులు ఎలా ఉన్నారో, నా తోటి సహోదరులు ఎలా ఉన్నారో ఎప్పుడైనా వారి గృహాలకు వెళ్ళి మీరు దర్శించారా? హలో, మరి మిగిలిన ఎప్పుడైనా దర్శించారా? మొన్నాళ్ళ ఇంటికి వెళ్ళాం, మొన్నాళ్ళు బాగాలేదన్నారు, మొన్నాళ్ళు డైరీలో రాయించారు, మొన్నాళ్ళు నన్ను ప్రార్థన చేయమన్నారు, ఈ స్త్రీల సమాజంలో మా కోసం ప్రార్థన చేయమన్నారు. చేశాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి ఏం చేద్దాం, చూసి వద్దాం అని. ఎప్పుడైనా సంఘము పైన భారము కలిగి, సంఘం అభివృద్ధి పొందాలన్న భారము కలిగి, ఎప్పుడైనా పౌలు బర్నబాల, నీవు నీ భార్య, నీవు నీ పక్కనున్న సహోదరుడు, నీవు నీతోటి సహోదరి కలిసి ఎప్పుడైనా సంఘమునున్న గృహాలని దర్శించడానికి వెళ్ళారా? పౌలు శీల కలిశారు, బర్నబా మార్కు కలిశారు. ఇలా ఇరువురుగా కలిసి సంఘముల పైన భారము కలిగి వెళ్ళారు కనుకే ఆదిమ సంఘం ఏమైంది? ఆశీర్వదింపబడింది. ఈరోజు ఆదివారం వచ్చామా, వాక్యం వినేసామా, వెళ్ళిపోయామా? ఆదివారం అందరికీ వందనాలు చెప్పేసామా, వందనాలు అని చెప్పేసామా? బుధవారం వందనాలు అని చెప్పేసామా? ప్రైజ్లాడ్ అనేసామా? స్తోత్రం అనేసామా? బాయ్ చెప్పేసుకున్నామా, వెళ్ళిపోయామా? అంతే తప్ప పౌలుకి, శీలాకి, బర్నబాకి, మార్కు అనబడిన ఒక యవనస్తుడు, ఒక 18 ఏళ్ల ఈడు కలిగిన ఒక యవనస్తుడు, ఏంటంటే మరియా అనబడిన కుమారుడు, మరియా అనబడిన తల్లి కుమారుడు మార్కుకున్న భారము నీలో ఉన్నదా? వెళ్దాం, వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి చూసి వద్దాం, ఇల్లు ఒక్కసారి వరకు ప్రార్థన చేసి వద్దాం అని ఎప్పుడైనా నీకుందా? ఈరోజు సహోదరుడా, సహోదరు, జాగ్రత్తగా ఒక మాట వినండి. బాగున్న వారి ఇంటికి మనం వెళ్ళకపోయినా, ఒక మాట చెప్తున్నాను, బాగలేని వారి ఇంటికి మనము వెళ్ళాలి. అది మనకి ఎంతో ఆశీర్వాదం. ఈరోజు బాగున్నోడి ఇంటికి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినది నథింగ్. కానీ ప్రభు అన్నాడు, ప్రభు ఏమంటాడు తెలుసా? విందు జరిగే ఇంటికి వెళ్ళుట కంటే ఏడ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళండి, అది మీకు ఆశీర్వాదం తెచ్చిపెడతా, అది మీకు దీవెని తెచ్చిపెడతా. సంఘములో ఎంతో మంది బలహీనులై హాస్పిటల్లో పడి ఉంటున్నారు, గృహాల దగ్గర చితికిపోతా ఉన్నారు, గృహాల దగ్గర నలిగిపోతా ఉన్నారు. నువ్వు వెళ్ళి వారి చేతిలో 10,000 5,000 పెట్టక్కర్లేదు. తోటి సంఘ సహోదరుడిగా, సహోదరిగా వారి ఇంటికి నువ్వు వెళ్ళి, బాగున్నావా, అంత క్షేమంగా ఉందా అని ఒక్క మాట నువ్వు వెళ్ళి వారితో మాట్లాడి వారిని ధైర్యపరిస్తే, వారి గుండెల్లో ఉండే నిబ్బరమేంటో తెలుసా? నాకు నా సంఘము ఉంది, నేను ఏ స్థితిలో ఉన్నా నా సహోదరులను విడిచిపెట్టరు, నేను ఏ స్థితిలో ఉన్నా నా స్త్రీల సమాజం నన్ను ఏం చేయదు, విడిచిపెట్టదు. మనం ఏం చేస్తాం? బాగున్నోడింటికి వెళ్తాం, బాగలేనోడింటికి మనం వెళ్ళాం. అది కరెక్ట్ కాదు ప్రియులారా. సంఘం అంటే ఒక కుటుంబం అండి. ఇది దేవుడు మనకిచ్చిన ఒక వనం అండి, ఒక తోట అండి. ఈ తోటలో ఒక చెట్టు నరకబడితే ఆ చెట్టు గురించి వేదన చెందవలసిన బాధ్యత మనది, చింతించవలసిన బాధ్యత మనది, ప్రార్థించవలసిన బాధ్యత మనది. అడుగుతున్నా, ఈ భారం నీకుందా? అనేక చోట్లకు మనం తిరిగి వెళ్తున్నాం. ఈ కృతజ్ఞత కొడుకుల సంఘస్థుల యొక్క గృహాలు ఎక్కడెక్కడున్నాయో నీకు తెలుసు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, బ్రదర్
ఇప్పుడు పౌలు అడిగాడంట బర్నబా ఒకసారి వెళ్ళొద్దాం అలాగా, ఒకసారి ట్రిప్ వేసి వచ్చేద్దాం, ఒకసారి అందరం ఒకసారి వాళ్ళు చూసి వచ్చేద్దామా బర్నబా అంటే, బర్నబా ఏమన్నాడంట, మన ఇద్దరం వెళ్ళడం ఏంటి, నీకు వాక్యం వచ్చు నాకు వాక్యం వచ్చు, ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు కలిసి వెళ్ళడం ఏంటి, నువ్వెవరిని వేసుకో, శీలని వేసుకో, నేనెవరిని వేసుకుంటాను, మార్కుని వేసుకుంటా, ఇప్పుడు ఇద్దరము వచ్చిన వాళ్ళు ఇద్దరం వెళ్ళిపోతే ఏముంది, నువ్వు ఇంకొకరిని కలుపుకో, నేను ఇంకొకరిని కలుపుతాను, నువ్వు అటు వెళ్ళు, నేనేం చేస్తాను ఇటు వెళ్తానని చెప్పి ఆదిమ సంఘాలు అంత ఉజ్జీవింపబడడానికి గల కారణం ఏమిటంటే భారం. ఈరోజు స్త్రీలారా ఆ భారం మీకుందా? ఈరోజు ఒక మాట మనం చదువుదాం చూడండి, అదే ఆ రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈరోజు ఒక స్త్రీకున్న బాధ్యత చూడండి ప్రియులారా, ఏం చేసిందో, ఒక ఆడదానికున్న బాధ్యత చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచ్చిన భాగములో ఏమని రాయబడి ఉంది, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును, ప్రిస్కిల్ అంటే ఆడా మొగ, హలో ప్రిస్కిల్ అంటే ఆడా లీడియా జంటా, ఆ ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు తెగించిరి, మరియు వారి ఎంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అందరు ఎందుకు కృతజ్ఞులై ఉన్నారంటే, ప్రిస్కిల్ల ఒక ఆడది, ఆ ఆడదానికి ఒక భర్త ఉన్నాడు, ఎవరు, అకోలా. వీళ్ళిద్దరూ కలిసి మొదటిగా ఎవరితో పాటు, పౌలు గారితో పాటు నడిచేవారు, పౌలు గారితో పాటు వెళ్ళేవారు. అలా పౌలు గారితో పాటు ఉండు వీరు కూడా చేయగలిగిన సేవ వీరు చేశారు, అన్యజనుల సువార్తను ప్రకటించారు. ఈరోజు సహోదరుడా సహోదరి, అనుదినము క్రైస్తవుడు చేయవలసిందేంటో తెలుసా, సంఘము కోసము భారము కలిగి చింత కలిగి, దేవుడు నన్ను నాటిన తోటలో నేను ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె దీనురాలునై నేను వాడబడతానన్న ఆశ నీలో ఉండాలి. చెప్పండి, ఈరోజు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రతి దినము ఆత్మీయుడి చేయవలసిన పని ఏమిటి, క్రీస్తుని గురించి అనేక మందికి ఇంటను, దేవాలయములోనూ, సంత వీధుల్లోనూ, సమాజ మందిరములోనూ, అనేక చోట్ల మనం ఉన్న చోట క్రీస్తుని గురించి ఏం చేయాలి, ప్రతిరోజు ప్రకటించాలి. 2, ప్రతి దినము క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలి, భారం. దేని గురించిన భారం, సంఘమును గురించిన భారం. ఎలా నా సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలా, ఎలా ఇంకా నా సంఘాన్ని గొప్పగా చేసుకోవాలా చింత ఉందా. ప్రభువా, ఈరోజు మాకు ఒక విశాలమైన మందిరము లేదు ప్రభువా, చింత భారము కలిగి నీవు ఉన్నావా, భారము కలిగి ప్రార్థిస్తూ ఉన్నావా, మాకు ఒక మంచి స్థలాన్ని దయచే ప్రభువా, విశాలమైన స్థలాన్ని దయచే ప్రభువా, ఇన్ని 100 మంది వచ్చినా కలిసి ఆరాధన చేయగలిగిన స్థలము దయచే ప్రభువా. చింత నీకుందా? నా గృహాలు సుందరముగా ఉన్నాయి ప్రభువా, నా గృహాలు ఎంతో రమ్యముగా ఉన్నాయి ప్రభువా, కానీ నీ మందిరము లేదు ప్రభువా. చింత నీలో ఉందా? ఆనాడు అపోస్తులు సంఘము కలిగి ఉన్న భారము నీలో ఉన్నదా? ఈరోజు అట్టి భారము కలిగి మన సంఘాన్ని అభివృద్ధి పరుచుకుందుముగాక. ఈరోజు సంఘ పెద్దలారా, టాక్ విత్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఈరోజు ఎక్కడికైనా వెళ్దామా, ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళి మన విశ్వాసాన్ని దర్శిద్దామా అన్న స్థితి మీలోకి రావాలి. ఈరోజు స్త్రీల సమాజము వారులారా, మీకు బలహీనులు ఎవరైనా ఉన్నారా, కృంగిపోతున్న వారు ఉన్నారా, నలిగిపోతున్న వారు ఉన్నారా? దేవుడు గుంపులు పెట్టలేదా? దేవుడు అక్కడ అపోస్తుల కార్యంలో ఎంతమంది అంట, ఇద్దరిద్దరే. అపోస్తుల కార్యం అంతా సువార్త ఎలా జరిగిందో తెలుసా, గుంపులుగా జరగలేదు. ఎంతమంది, ఇద్దరిద్దరు కలిసి వెళ్ళేవారు, ఇద్దరిద్దరు కలిసి సువార్త ప్రకటించేసేవారు. ఆ ఇద్దరిద్దరి వలన కొన్ని వేల ఆత్మలను దేవుడు సంఘములకు నడిపించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇట్టి దినచర్య మన అందరిలో ఉండునుగాక, మన అందరము చేయుదుముగాక. ఒకసారి అందరూ చెప్పండి, మొదటిగా ప్రతిదినం ఆత్మీయుడు చేయవలసింది దేవుణ్ణి స్తుతించాలి. ప్రతిరోజు ఆత్మీయుడు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఆత్మీయుడు వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు ఆత్మీయుడు సహవాసము కలిగి ఉండాలి. ప్రతిరోజు ఆత్మీయుడు చెప్పండి సిద్ధపడి ఎదురు చూడాలి. ప్రతిరోజు ఆత్మీయుడు
ఈరోజు నేర్చుకున్నది దేవుని వాక్యాన్ని అనేక మందికి సువార్తను ప్రకటించాలి. ప్రతిరోజు ఆత్మీయుడు ప్రతిదినము సంఘ భారమును కలిగి, సంఘ చింత కలిగి ముందుకు సాగాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.